ఒక చిన్న కథ. ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకొని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది. ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అన్నాడు. చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకొని అతనికి 5,000 వరహాలు ఇచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5,000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. రాజుగారితో ఇలా అంది, మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండి. దానికి మహారాజు ఇలా అన్నాడు, ఒక చేపలు పట్టి బతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు. ఆలోచన మానుకో. కానీ మహారాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కు తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. చేసేదేం లేక రాజుగారు ఒప్పుకొని ఎలా వెనక్కు తీసుకోవాలో చెప్పమని రాణిని అడిగారు. దానికి రాణి ఇలా అన్నది, చేప ఆడదో మగదో అడిగి తెలుసుకోండి. వాడు ఆడది అంటే మాకు మగచేప కావాలి అని, మగచేప అని అంటే మాకు ఆడచేపే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి వరహాలు వెనక్కు తీసుకుందాం. రాజుగారు ఆ చేపలు పట్టేవాణ్ణి పిలిచి చేప ఆడదా మగదా అని అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, ఆడచేప కాదు మగచేప కాదు, చాలా వింతైన చేప కాబట్టి మీకు ఇచ్చాను. ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 5,000 వరహాలు ఇచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహ జారి కింద పడిపోయింది. దానికోసం అతను వెతుకుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది, చూశారా మహారాజా, వాడి పిసినారితనం, లేఖీతనం మిమ్మల్ని ఎలా బురిడి కొట్టించి మరొక 5,000 వరహాలు కొట్టేశాడు. రాజుగారు అతన్ని ఇలా అడిగాడు, నీకు 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక వరహం కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు? దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పాడు, మహారాజా, నాకు నా కుటుంబానికి సరిపడ్డ సంపదలను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు. ఆ వరహం మీద మీ రూపు ఉంటుంది కదా, పొరపాటున కూడా దాన్ని ఎవరు తొక్కడం నాకు ఇష్టం లేదు మహారాజా. అందుకే ఆ ఒక్క వరహను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా. అది విన్న మహారాజు మరొక 5,000 వరహాలు కానుగ్గా ఇచ్చి పంపించారు. నీతి: మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. చదువుకోకపోయినా వారికి తెలివితేటలు ఉండవని, బాగా చదువుకున్నాం కాబట్టి బాగా తెలివితేటలు ఉంటాయని అభిప్రాయానికి రాకూడదు. కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలను, అనుభవాలతో కూడిన శక్తి యుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.